అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సోదర్మ ఎడ్యుకేషన్. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ముఖ్యంగా ఈ సమయంలో చాలా డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్, లేకపోతే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇలా అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వడం, రివిజన్ అవ్వడం, లేకపోతే అటెంప్ట్ ఇవ్వడం మనం చూడొచ్చు. ఒక సాధారణ స్టేట్ లెవెల్ కాలేజ్ నుంచి మొదలుపెట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. ఏ రంగంలో వెళ్తే ఎలా ఉంటుంది? అటు ఎన్ఐటీ వెళ్ళాలా, ఇటు ఐఐటీస్ వెళ్ళాలా, లేకపోతే జిఎఫ్టీస్ వెళ్ళాలా, లేకపోతే ఇటు సైన్స్ ఓరియంటెడ్, లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్ ఐఏఎస్సికి, లేకపోతే ఐఎస్ఐకి, సిఎంఐకి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలా? దేనికి వెళ్ళాలి అన్న ఒక క్లారిటీ అనేది చాలా అవసరం. ఆ క్లారిటీ ఉంటేనే వాళ్ళ యొక్క లైఫ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 30-40 ఇయర్స్ ఎలా ఉండబోతుంది, అండ్ ఈ మారుతున్న ఈ యుగంలో, ఏఐ యుగంలో ఎలా ఉండబోతుందని వీటన్నిటిపైన క్లారిటీ అనేది ఇంపార్టెంట్. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇవి రాకముందు ఉన్న కాలం నుంచి ఇవి వచ్చిన కాలం వరకు ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతున్న కాలేజ్ డెల్టా జూనియర్ కాలేజ్లో సీనియర్ మోస్ట్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ భాస్కర్ ప్రసాద్ సార్ గారు మనతో ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల కింద ఐఐటి మద్రాస్ నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యి కొలంబియా యూనివర్సిటీలో కూడా చదువుకొని దెన్ ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళ లైఫ్లో సక్సెస్ స్టోరీస్గా మలిచి వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒక పర్సన్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ స్టూడెంట్ ఉండడం కూడా ఒక గొప్ప విషయం. సో వారి మాటల్లో తనకున్న ఎక్స్పీరియన్స్తో ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. వెల్కమ్ సార్, నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు. సో సార్, మేజర్గా సార్ ప్రైమరీ థింగ్ ఏముంటుందంటే ఇవాళ పిల్లలు చూస్తే ఇంటర్మీడియట్ చదివిన పిల్లవాళ్ళకి ఒక ఇంజనీరింగ్ ఈ టెక్ సైడ్ కాకుండా ప్యూర్లీ రీసెర్చ్ సైడ్ ఆర్ కన్ఫైన్ టు వన్ సబ్జెక్ట్ ఆర్ కన్ఫైన్ టు వన్ లైన్ ఆఫ్ ప్రిపరేషన్ ఆర్ వన్ లైన్ ఆఫ్ సెగ్మెంట్ వాళ్ళకి ఇటు ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇలా జిఎఫ్టీస్ ఇవి కాకుండా మోస్ట్లీ మనం సిఎంఐ, ఐఏఎస్ఐ, ఐఏఎస్సి ఇలా రీసెర్చ్ సైడ్ కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిలో కూడా అద్భుతమైన ఆపర్చునిటీస్ మనం ఉండడం చూడొచ్చు. సో ఎలా చూస్ చేసుకోవాలి స్టూడెంట్? అంటే కూని టు సెట్ నాకు ఐఐటికి వెళ్ళడం ఇంపార్టెంటా, లేకపోతే ఇలాంటి ఒక స్పెసిఫిక్ రీసెర్చ్ ఓరియంటెడ్ వెళ్ళడం ఇంపార్టెంటా? ఎలా ఒక పర్సన్ స్టూడెంట్ తనకు తను డిసైడ్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ ఐఎస్ఐ, సిఎంఐ ఇవన్నీ చాలా చిన్నవి. అంటే క్యాంపస్ చిన్నది ఉంటుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లిమిటెడ్ ఉంటుంది, చాలా లిమిటెడ్. ప్రతి సంవత్సరం 50 మంది 30 మంది అలా తీసుకుంటారు. ఇప్పుడు ఐఐటీస్ బాగా పెరిగిపోయింది. నేను వెళ్ళినప్పుడు మాకు అండర్ గ్రాడ్యుయేట్ స్ట్రెంత్ వాజ్ 250 అన్ని బ్రాంచెస్ కలిపి. అది కూడా 5 ఐఐటీస్ ఉండేవి. ప్రతి ఐఐటీలో 250 తీసుకున్నారు. ఖరగ్పూర్లో కొంచెం ఎక్కువ ఉండేది, కానీ టోటలీ ఒక 1300 ర్యాంక్సే ఉండేవి. జేఈ ద్వారా బిహెచ్యూ కూడా అప్పుడు ఉండేది, కానీ ఇట్ వాజ్ నాట్ అన్ ఐఐటి. ఓకే. సో అందుకు ర్యాంక్స్ అందరికీ ఆ టాప్ 1200లోనే ఉండేది. కానీ ఇప్పుడు ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ ఐఐటి 1000 కన్నా ఇప్పుడు ఎస్పెషల్లీ ఓల్డ్ మెన్ చాలా పెద్ద అయిపోయింది. సో అందుకు అకాడమిక్ లైఫ్ ఒకటి, సోషల్ లైఫ్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు మన జేఈ తర్వాత 17, 18, 19 ఆ వయసులో వెళ్తారు. అంటే దే జస్ట్ లెర్నింగ్ హౌ టు బి అడల్ట్స్. సో అందుకు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అకాడమిక్సే కాకుండా ఓవరాల్ లైఫ్కి ఇట్ టీచెస్ యూ హౌ టు లివ్. ఫస్ట్ టైం ఇల్లు వదలడం, హాస్టల్లో ఉండడం, సో మెనీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, లీడర్షిప్ స్కిల్స్ చూపించడం, అన్ని అవకాశాలు అక్కడ దొరుకుతాయి. సో అందుకు వెన్ యూ గో టు ఎన్ ఐఐటి యువర్ పర్సనాలిటీ డెవలప్స్ అండ్ ఫ్లరిషెస్. ఓకే. ఎందుకంటే చాలా అవకాశాలు ఉంటాయి. అంటే యూ గెట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. అంటే నేను అప్పుడు వెళ్ళినప్పుడే మెడ్రాస్లో వీ హ్యాడ్ అన్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, 50 meters with 8 lanes and diving boards. Okay. So you could do Olympic diving, you could do full swimming. In fact, the Indian team, a lot of them were in the police, so CRPFలో ఉండేవారు మెడ్రాస్లో. వాళ్ళు మార్నింగ్ 5 to 6 మాకు క్లోజ్ చేసి వాళ్ళే ప్రాక్టీస్ చేసేవారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండేది కాదు. సో యూ గెట్ గ్రేట్ ఫెసిలిటీ. ఇట్స్ అబౌట్ 40 years కింద సార్ ఇది? ఆల్మోస్ట్ 30-40 ఎర్లీ 80s, ఆల్మోస్ట్ 40. సో అప్పుడు కూడా సో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఆర్ ఫ్యాంటాస్టిక్. సో ఇదే కాదు, టెన్నిస్ కోర్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఇన్ఫ్రా ఇస్ ఎక్సలెంట్. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ has always been very, very good. And the campus, ప్రతి ఐఐటి క్యాంపస్ ఏమో 650 acres 700 ఉంటుంది. ఖరగ్పూర్ అవుతాయి బికాజ్ అగ్రికల్చర్ 2000 acres ఉన్నాయి. సో అందుకు అండ్ సో న్యాచురల్ సెట్టింగ్, పొల్యూషన్ ఉండదు.
మోస్ట్ పీపుల్ సైకిల్. అంటే ఐఐటి మెడ్రాస్లో ఇప్పుడు మోటార్ బైక్స్ బ్యాన్ చేశారు స్టూడెంట్స్కి, ఎందుకంటే యాక్సిడెంట్స్లు అయిపోతున్నాయి, అన్నీ అయిపోయాయి. సో అందరూ సైకిల్ చేస్తారు. సో యూఆర్ అండ్ ఐఐటి మెడ్రాస్ క్యాంపస్లో ఇట్ వాజ్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఎ డియర్ పార్క్. సో ప్రతి హాస్టల్ దగ్గర యూ కెన్ గో ఫీడ్ ఎ డియర్. సో మనం ఎక్కడో వెళ్ళి వాళ్ళు చూద్దామని వెళ్తాం మనం, అక్కడ మన దగ్గరే ఉంటాయి. ఓకే. సో ఇట్స్ అ వెరీ, ఆల్ ద క్యాంపసెస్ ఆర్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇన్ నేచర్. అదే కాకుండా బికాజ్ ఆ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు చాలా క్లబ్స్ ఉన్నాయి. ఆస్ట్రానమీ క్లబ్ ఉంటుంది, ఫిల్మ్ సొసైటీ ఉంటుంది. నా క్లాస్లో ఒకడు ఫిల్మ్ డైరెక్టర్ అయిపోయాడు, ఇన్స్పైర్ అయ్యేలాగా. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు, ఎందుకంటే 17కి మనం ఎలాంటి వాళ్ళో మన అసలు ప్యాషన్ ఏమీ తెలియదు. జస్ట్ బికాజ్ యూ ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ యూ గాట్ ఇన్ అండ్ యూ క్వాలిఫైడ్. కానీ నిజంగా మన ప్యాషన్ ఎక్కడో ఉండొచ్చు. యూ మే బీ ఎ పోయట్, యూ మే బీ సంథింగ్ ఎల్స్, సమ్ హిడెన్ టాలెంట్ ఉంటుంది. సో అవి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాలు ఐఐటీలో బాగా ఉంటాయి. అది చిన్న ప్లేసెస్ ఐఎస్ఐలో, సిఎంఐలో అవి అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఫెసిలిటీ, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్యాంపస్ అన్నీ లిమిటెడ్గా ఉంటుంది. ఓకే. సో అందుకు ఐఐటీలో ఇఫ్ యూ డోంట్ నో హూ యు ఆర్, నేను సెల్ఫ్ డిస్కవరీలో వెళ్తున్నాను. ఈ 4-year ప్రోగ్రామో 5-year ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నాను. కానీ దాని తర్వాత నేను అఫీషియల్లీ ఇప్పుడు ఐఐటీస్ కూడా మారే. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెకానికలే ఇది. ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ మేజర్, మైనర్ అవన్నీ మొదలు పెట్టారు. సో మిగతా కూడా అకాడమిక్లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ పర్సనాలిటీ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లీడర్షిప్ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి బాంబేలో 3 ఇండిగో అని ఫెస్టివల్ ఉంది, ఐఐటి మెడ్రాస్లో అలాగే ఇప్పుడు పేరు ఏదో మార్చారు, సంగం ఏదో, అలాంటి కల్చరల్ ఫెస్టివల్స్ ఉంటాయి. దాని బడ్జెట్ 100 crores ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ కావాలంటే ఇఫ్ యూ గెట్ ఇన్ టు దాట్, యూ స్టార్ట్ హౌ టు రన్ ఎన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనకి నందన్ నీల్కేని అందరికీ తెలుసు. తనకి లీడర్షిప్ స్కిల్ ఎక్కడ నేర్చుకున్నాడు? ఐఐటి బాంబేలో. హీ వాజ్ ది సెక్రటరీ of the student union. So akkar that's where he learned his skills. So if you are into more management things or IIM వెళ్తాను అలాగంటే, అందుకు నాకు బ్రాంచ్, నేను కెమికల్ అయినా, సివిల్ అయినా, మెకానికల్ అయినా IIMకి వెళ్తే యు ఆర్ గెటింగ్ ఎన్ MBA. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ జనరలీ ఇన్ దట్ డైరెక్షన్ ఏదైనా తీసుకోవచ్చు ఐఐటీలో. కానీ ఇప్పుడు నాకు మ్యాథ్స్ మీద ప్యాషన్ ఉంది, ఐ లవ్ ప్రూవింగ్ థియరమ్స్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఒరిజినల్. అలా ఆలోచిస్తే ISI or even Indian Institute of Science, CMI, these are great places. You have to know what you are looking for. కానీ నా గురించి తెలీదు, నేను డిస్కవర్ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ బెటర్ టు గో టు ఎన్ ఐఐటి ఆర్ ఈవెన్ NIT. అంత ఫెసిలిటీస్ లేకపోయినా దే ఆర్ బ్రాడర్ ప్లేసెస్, ఇవి మోర్ స్పెషలైజ్డ్. ఓకే. సో దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్. మన డెసిషన్ మేకింగ్లో అది చూసుకోవాలి, మనకి ఏం కావాలో దాన్ని బట్టి మనం ఇదేనా. రెండు మంచివే, బోత్ చాయిసెస్, యూ కాంట్ గో రాంగ్. కానీ మనం వీ హ్యావ్ టు నో అవర్ సెల్వ్స్, ఆర్ మనకి మన గురించి తెలియదని కూడా తెలియాలి. సో as we know sir, CUET, IISER, NICER, how about these sir? Like అవి ఆన్ పార్ IITs, NITs లా ఉంటాయి? హౌ విల్ బి కల్చర్ ఎలా ఉండబోతుంది ఇక్కడ వీటిలో? మీరు CUET అన్నారు, దాని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ యూనివర్సిటీ తీసుకుంటుంది. ఢిల్లీ యూనివర్సిటీస్ చాలా పాత మంచి కాలేజెస్ ఎన్నో ఉన్నాయి. సెయింట్ స్టీఫెన్స్ ఇస్ వెరీ వెరీ ఫేమస్. ఇండియాలో పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ చూస్తే ఎక్కువ సెయింట్ స్టీఫెన్స్ నుంచి ఎక్కువ మంది అలుమ్నాయిగా ఉంటారు. హిందూ కాలేజ్ అలాగే ఉంది. సో అలాంటి కాలేజెస్ దే ఆఫర్ యూ మంచి అలుమ్నాయ్ నెట్వర్క్ ఉంటుంది, ప్లస్ నైస్ కల్చర్. అండ్ ఇఫ్ యూఆర్ ఎ సీరియస్ స్టూడెంట్, జనరలీ సెయింట్ స్టీఫెన్స్లో ఎకనామిక్స్, మ్యాథ్స్ చేసిన వాళ్ళు లాట్ ఆఫ్ దెమ్ గో టు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు, లేకపోతే యూఎస్ఏనా లేకపోతే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వెళ్ళిపోతారు. సో వాటిలో కూడా ద క్లబ్ కల్చర్ అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ద్వారా ఐ థింక్ BHU టేక్స్ బనారస్ హిందూ యూనివర్సిటీ, సచ్ అన్ ఓల్డ్ యూనివర్సిటీ అండ్ హ్యూజ్ క్యాంపస్. మునుపు BHU IT ఆల్సో, IIT ఇప్పుడు అయిపోయింది, కానీ అది కూడా ఆ క్యాంపస్లోనే ఉంటుంది. సో ఇప్పుడు బనారస్ యూనివర్సిటీలో మ్యాథ్స్ చేస్తున్నావు, కెమిస్ట్రీ చేస్తున్నావు అంటే ఆబ్వియస్లీ మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఓకే. ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ యూ కంపేర్ టు అన్ IIT, the caliber of students anta undadu. Okay. And also funding, IITs are flush with funds. And the government oka 100 crores istundi, vallu because of the consultancy, alumni network, valki meeta chala funds untayi.
అందుకు ఎస్పెషల్లీ సపోజ్ మీకు స్టార్టప్ కల్చర్, ఇన్నోవేషన్ అవన్నీ కావాలి అంటే ఐఐటీస్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్. ఓకే. ఇప్పుడు ఐఐటీస్, ఓల్డ్ ఐఐటీస్ వెదర్ ఇస్ మెడ్రాస్ ఆర్ బాంబే ఆర్ ఢిల్లీ, ఇవన్నీ ది స్టార్టప్ కల్చర్ హెస్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇంక్యుబేషన్స్ ఉన్నాయి. సో అంటే యూ కెన్ వర్క్ విత్ ప్రొఫెసర్స్ అండ్ నాట్ ఓన్లీ దట్ ద కనెక్టెడ్ విత్ వీసీస్. సో ఆ ఈకో సిస్టమ్ బాగా డెవలప్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ ఒక దేశపాండే సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అని ఐఐటి మెడ్రాస్లో ఉంది. దే ఆర్ నౌ కనెక్టెడ్ విత్ ఆల్ ది ఇన్నోవేషన్ సెంటర్స్ ఆల్ ది యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, బట్ దట్ ఈస్ రన్ అవుట్ ఆఫ్ ఐఐటి మెడ్రాస్. ఓకే. సో మీకు అలాంటివి కావాలి అంటే ఐఐటి ఈజ్ అ బెటర్ ప్లేస్. ఓకే. కానీ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ టు డూ, ఇప్పుడు ఐసర్ గురించి, ప్యూర్ సైన్సెస్లో ప్యూర్ సైన్స్లో ఉంటే ఐసర్ కల్చర్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఐఐటీలో మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్న మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ అప్లైడ్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్లో అంతమంది ఉండరు. సపోజ్ యూఆర్ లుకింగ్ అట్ సిఎంఐ ఆర్ ఐసర్, నంబర్ థియరీ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో స్పెషలిస్ట్ ఐసర్లోని సిఎంఐలోనే ఎక్కువ ఉంటారు ఐఐటీలో కన్నా. బికాజ్ జనరలీ ఐఐటీలో దే డ్రిఫ్ట్ ఇన్ టు అప్లైడ్ మ్యాథమెటిక్స్. సో మనకి అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ యూ షుడ్ గో టు అన్ ఐఎస్ఆర్. ఎందుకంటే ది యాక్సెస్ టు ఫ్యాకల్టీ, అంటే మనం ప్రొఫెసర్తో ఈజీగా కలియాలి అంటే ఐసర్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అలాంటి ఇంకో ఇన్స్టిట్యూట్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అని, ఐఎస్సి. అక్కడ ప్రాజెక్ట్స్ అన్ని బిగినింగ్ నుంచే వాళ్ళు చేస్తారు. అక్కడ ఫ్యాకల్టీ ఇంకా యాక్సెసిబుల్. సో వాళ్ళు ముందు నుంచే వాళ్ళతోనే పనిచేయడం మొదలు పెడతారు. ఓకే. ఇది ఐఐటి పెద్ద ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు ఏంటి పిహెచ్డి స్టూడెంట్స్ గురించి ఎక్కువ చూసుకుంటారు. తర్వాత ఎంటెక్ వాళ్ళు, బీటెక్ వాళ్ళకి రీసెర్చ్కి అంత వాళ్ళకి టైం ఉండదు. ఐసర్లోని అది బేసిక్. ఐసర్ గవర్నమెంట్ ఎందుకు మొదలుపెట్టింది? అబౌట్ 20 ఏళ్ళు అయ్యి మొదలుపెట్టింది. ఎందుకంటే మనం ఇండియాలో కూడా ఫండమెంటల్ రీసెర్చ్ చేయాలి అని చేశారు. అందుకు ఆ కల్చర్ ఏమో మోస్ట్లీ రీసెర్చ్ కల్చర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. అండ్ అదే కాకుండా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో ఉంటారు. బీటెక్ కాకుండా దే గెటింగ్ ఇంటూ అన్ ఎంఎస్సి ప్రోగ్రామ్. సో అందుకు బిగినింగ్ నుంచే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో నీకు ఏదైనా మంచి ఐడియా ఉంది అంటే, నాకు ప్యాషన్ ఉంది, నాకు ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సమ్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఏదో ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలో అంటే ఆ కరెక్ట్ ఫ్యాకల్టీని పట్టుకొని ఫస్ట్ ఇయర్ నుంచి మనం చాలా మీదకి వెళ్ళొచ్చు. ఓకే. సో అలాంటి రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే ఐసర్ ఈజ్ అ బెటర్ ఐడియా దెన్ ఐఐటి. ఓకే. సో అందుకు మనకి ఏం ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి చూసుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు ఐసర్ క్యాంపస్లు కూడా కొంచెం పెరిగాయి. సో మునుపటిలాగా అంత చిన్న క్యాంపస్లు కావు. సో మిగతా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఐఐటీ లాగా అంత ఉండకపోవచ్చు, కానీ ఈ సార్ రీసెర్చ్ ఇంట్రెస్ట్కి ఇది రెండు కలిపితే ఐసర్ మే బి ఎ బెటర్ చాయిస్ ఫర్ యూ. అండ్ ఈవెన్ దీస్ డేస్ లైక్ ఐఐఎం బెంగళూరు, దాంట్లో డేటా సైన్స్ సంబంధించి కొత్త కోర్స్ రావడం కూడా చూడొచ్చు కదా సార్. అంటే ఈ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది డిఫరెంట్? ఇప్పుడు ఐఎం బెంగళూరు, ఇప్పుడు నల్సార్లోని కూడా ఇక్కడ మనకి ఒక లా యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో, నల్సార్ అని. దాంట్లో కూడా అన్ని కోర్సులు పెట్టేస్తున్నారు. కానీ బట్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ దాట్. ఓకే. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ యూ మైట్ యాజ్ వెల్ గో సమ్వేర్ వేర్ ద కోర్ కల్చర్ ఇస్ దట్ కదా. ఓకే. ఏదో మనం మీకు నార్త్ ఇండియా వెళ్ళి దోశ ఆర్డర్ చేస్తే మనకి ఎలాంటి దోశ దొరుకుతుంది? ఏదో దోశ అంటారు కానీ వాళ్ళు సరిగ్గా రాదు, వాళ్ళకి తెలియదు. సో అలాగే ఉంటుంది. సో మనం సౌత్ ఇండియాలో వెళ్ళి మనం పరాఠా తిన్నట్లే ఉంటుంది. సో అది యూ హావ్ టు లుక్ అట్ ద కోర్ కాంపిటెన్సీ. ఓకే. ఓకే. సో ఎస్పెషల్లీ మనకి చాయిసెస్ ఉంటే అప్పుడు మైట్ యాజ్ వెల్ గో వేర్ ద కోర్ కాంపిటెన్సీ. సో బట్ ఎట్ ద ఎండ్ అంటే డెఫినెట్గా నార్త్ ఇండియా దోశ తినడం బాగోకపోయినా కూడా ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేకపోతే అక్కడ పోయి తినడం బెటర్ కదా సార్. అంటే నార్మల్ ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా అందులో అదే చాయిస్. మీరు అన్నారు ఐఐటికి ఐసర్ రెండు వస్తే ఏం చేయాలంటే అది వేరు. కానీ ఇక్కడ మన లోకల్ కాలేజ్ వచ్చి అక్కడ ఐసర్ వచ్చిందంటే డెఫినెట్లీ ఐసర్ ఇస్ అ బెటర్ చాయిస్. సో కమింగ్ టు ఆపర్చునిటీస్ సార్, లైక్ పీపుల్ జాయిన్ అవుతారు, దెన్ దే విల్ ఎక్స్ప్లోర్ దెమ్సెల్వ్స్ అకాడమిక్స్లో ఆర్ లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్ప్లోర్ అయ్యాక అట్ ద ఎండ్ వాళ్ళకి కావాల్సిందంటే ఆపర్చునిటీస్, అల్యూమినియం నెట్వర్క్ కానీ ఆపర్చునిటీస్ కానీ. సో హౌ విల్ బీ ఎలా డిఫరెంట్ ఉంటాయి ఈ రెండిట్లో, అంటే ఈ 2 సెగ్మెంట్స్ ఎలా డిఫరెన్స్ మనకు చూడొచ్చు? ఐఐటి ఈస్ అ ఫ్యాంటాస్టిక్ అల్యూమినియం నెట్వర్క్స్. ఓకే. అదే కాకుండా అంటే ఐఐటి మెడ్రాస్లో నేను చదివాను, అందుకు మా అల్యూమినియం నెట్వర్క్ డైరెక్ట్లీ యాక్సెస్ ఉంటుంది. అదే కాకుండా దెర్ ఈస్ అన్ ఐఐటి బై సినారియో బాగా ఉంది. సో ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ ఐఐటి విచ్ బ్యాచ్ ఎనీబడి హెస్ గాన్, ఇన్స్టెంట్ బాండ్ వచ్చేస్తుంది. ఓకే. అది నేను చూశాను ప్రపంచంలో ఎక్కడైనా. యూ మేక్ అన్ ఇన్స్టెంట్ కనెక్షన్ బికాజ్ అందరూ
వి వెంట్ త్రూ ద సేమ్ గ్రైండ్ జేఈ. అప్పుడు జేఈ అడ్వాన్స్ ఉండేది కాదు, జేఈ అండ్ ఆ 5 years ఆ హాస్టల్లో ఉండడం, లైఫ్ స్టైల్ వెదర్ యూ వాంట్ ఢిల్లీ ఐఐటి, మద్రాస్ ఐఐటి అన్నీ ఒకటిలాగే ఉండేది. బికాజ్ యూ స్ట్రగుల్ బేసికలీ, మోస్ట్లీ ఇట్ వాజ్ హ్యావింగ్ ఫన్ అండ్ స్ట్రగ్లింగ్ వాజ్ ద ఫన్. సో అందుకు కల్చర్ వెంటనే కనెక్షన్ ఉంటుంది. ఓకే. సో అందుకు దర్ అల్యూమినై నెట్వర్క్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లే ఉన్నాయి. ఇప్పుడు ఐఐటి మద్రాస్ గ్రూప్ ఇన్ హైదరాబాద్ ఒకటి ఉంటుంది, పాన్ ఐఐటి గ్రూప్ ఇన్ ఐఐటి అని హైదరాబాద్ అని ఉంటుంది. సో అన్నిట్లో యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఉందంటే నాకు కెన్ ఎనీబడి రికమెండ్ సంథింగ్ అని, వెదర్ ఇస్ ఎ రెస్టారెంట్ ఎక్కడో, లేకపోయినా ఏదైనా గిఫ్ట్ కోసమైనా, లేకపోతే హాస్పిటల్లో నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏ హాస్పిటల్ బెస్ట్ ఉంటే ఈ నెట్వర్క్స్ యూ కెన్ యాక్సెస్ ఇమీడియట్లీ, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే దిస్ ఎ వెరీ వెరీ వైడ్ నెట్వర్క్. అంటే మరి ఇంత నెట్వర్క్ ఈ సైన్సెస్లో ఇలాంటి ఐఎస్ఎల్ఐ, సిఎంఎల్ ఇలాంటి వాటిలలో ఉండదా సార్? ఇప్పుడు ఉండదు, కానీ ఇంకో 10 ఏళ్ళ తర్వాత వస్తాయి కదా. ఐఐటీలో 40 ఏళ్ళ కిందట ఏమీ నెట్వర్క్ ఉండేది కాదు కదా. సో ఇవి కూడా ఎవాల్యుయేట్ అవుతున్నా. ఇప్పుడు వెన్ యూఆర్ 18, అప్పుడు కాకుండా వాళ్ళు 18 year old 40 ఏళ్ళు వచ్చేసరికి అప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ పాత అవుతాయి కదా. సో వాళ్ళకే నెట్వర్క్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అంటే ఇలాగే ఉండిపోద్దని నేను అనకూడదు కదా, తర్వాత అవి కూడా డెవలప్ అవుతాయి. హౌ అబౌట్ సాలరీ సార్? అంటే ఎండ్ ప్యాకేజెస్ పేరెంట్స్ ముఖ్యంగా చూసేది ఏంటంటే హౌ బెటర్ అవర్ కిడ్ ఈస్ గెటింగ్ సెటిల్డ్ అని చూస్తుంటారు, లగ్జరీస్ లైఫ్ అని చెప్పొచ్చు, లేకపోతే అపార్ట్ ఫ్రమ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా దీస్ ఎక్స్పెక్టేషన్స్ అది కామన్. సో ఎలా ఉండబోతుంది ఇప్పుడు అది ప్రెడిక్ట్ చేయడం చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఏఐ వరల్డ్ ఒకటి వచ్చింది, ట్రంప్ ఒకటి వచ్చాయి. సో పూర్తిగా మారిపోయాయి. ఏని ట్రంప్ని మామూలు కంపారిజన్ డిఫరెంట్ చను అది రెండు సీస్మిక్ టర్బులెన్స్ వచ్చాయి ఇప్పుడు. కనబడాలి. అందుకు నేను 10 ఏళ్ళ తర్వాత ఏంటవుతుందో చెప్పలేను. ఎందుకంటే ఈ లాస్ట్ 30 ఏళ్ళు ఏంటైందో, ఇట్ వాజ్ బేసికలీ లైక్ సడన్లీ ఎవరో గేట్ ఓపెన్ చేశారు అమెరికాకి, ఎస్పెషలీ మన ఈ ఆంధ్ర తెలంగాణ నుంచి. ఓకే. సో అందుకు అందరూ ప్రాస్పర్ అయిపోయారు. సో ఆ కాలం పోయింది, ఇప్పుడు ఆ గేట్ పోయింది. సో ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు బి గుడ్ ఇనఫ్ టు గో, ఎందుకంటే అందరితో కంపీట్ చేయాలి, ఇంక్లూడింగ్ లోకల్ అమెరికన్స్. సో ఇప్పుడు ఎందుకంటే నాట్ జస్ట్ ఐటీ ఫీల్డే కాదు, బికాజ్ ఇంతమంది తెలుగు వాళ్ళు ఇంత వేగం ప్రాస్పర్ అయిపోయారు. అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా ఒక్క జనరేషన్లో అమెరికా అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళారు. ఈ ఫినామినా ఎప్పుడు ప్రపంచంలో జరగలేదు. మునుపు థర్డ్ వరల్డ్ అనేవారు, డెవలపింగ్ కంట్రీ అందాం. అక్కడ లోవర్ మిడిల్ క్లాస్ స్టాండర్డ్ నుంచి ద రిచెస్ట్ కంట్రీలో అప్పర్ మిడిల్ క్లాస్ అయిపోవడం ఒక 5 years 10 yearsలోని, అది దట్ వాజ్ ఎ డిఫరెంట్ ఏజ్. సో అందుకు దానివలన ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా పెరిగింది. ఇప్పుడు ఎన్నో ఊర్లో ఏమి ఇండస్ట్రీస్ ఉండవు, ఏమీ ఉండదు, కానీ బికాజ్ ఎన్ఆర్ఐ మనీ రియల్ ఎస్టేట్ ఫ్లరిష్డ్. అందుకు అక్కడ ఉద్యోగాలు ఇప్పుడు చిన్న ఊర్లో వెళ్తే ఏంటి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ రియల్ ఎస్టేట్ అంటారు. అలాగే దానివలన ఇంగ్లీష్ క్లాసులు, మ్యాథ్స్ క్లాసులు, కోచింగ్లు అన్నీ పెరిగాయి ఆ డబ్బుతో. సో అందుకు ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ ఫ్లరిష్. అలాగే శాలరీస్ కూడా పెరిగింది. సో ఇప్పుడు అది పోతే ఏంటవుతుందో మనం చెప్పలేం ప్రతిదానికి. సో అది అంటే అక్కడ రైజింగ్ టైడ్ లిఫ్ట్స్ ఆల్ బోట్స్, అలా జరిగింది అప్పుడు. ఇప్పుడు మన బోర్డు బాగుండాలి, లేకపోతే అది పైకి వెళ్ళదు. సో అందుకు శాలరీ, అందుకు ఇప్పుడు కొంచెం ఆలోచించాలి. సో అందుకే నేను గత ప్రోగ్రాంలో మ్యాథ్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఇప్పుడు థింకింగ్ స్కిల్స్ బికమ్ ఇంపార్టెంట్, యువర్ స్కిల్, లాంగ్వేజ్ స్కిల్స్. అదే కాకుండా హౌ టు లెర్న్ అన్నిటికన్నా ఎందుకంటే ఇప్పుడు చాట్ జీపీటీలో ఇప్పుడు నాకు సపోజ్ నాకు ఏదో తెలియదు, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ జర్మేనియం అనుకోండి, సమ్ మెటల్, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్. చాట్ జీపీటీ నాకు కోర్స్ చేసేస్తుంది, వెంటనే ఇట్ విల్ టెల్ యూ. ముందు ఒక 5 minute ఇంట్రడక్షన్ ఉంటుంది, దాని తర్వాత 5 minutes చాలదు. నాకు ప్రతిరోజు 1 గంట చదివి ఒక నెల తర్వాత ఎక్స్పర్ట్ అయిపోవాలి అంటే ఒక కోర్స్ డిజైన్ చేసేస్తుంది, టైం టేబుల్ ఇచ్చేస్తుంది, ఆర్టికల్స్ ఇచ్చేస్తుంది, ఎలా చదవాలో అన్ని డౌట్లు క్లియర్ చేస్తుంది. సో కానీ అది అందరూ చేయలేరు, బికాజ్ ఇఫ్ యూ పేషెన్స్ ఉండాలి కదా. మనం ముందు ఏదైనా నేర్చుకుంటే అది చదవడానికి బోర్ వస్తుంది. ఈ పేషెన్స్ ఎట్లా పెంచుకోవాలని అడిగినా వస్తుందేమో. ఎగ్జాక్ట్లీ. సో అన్నిటికీ జవాబు ఇస్తుంది, కానీ ఏ క్వశ్చన్స్ అడగాలి,
ఆ అదే how to క్వెషన్‌కి సంబంధించినవి అది అది చదవడానికి, అది అబ్జార్బ్ చేయడానికి మన కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ పెంచకపోతే చాట్‌జిపిటి మనకి ఏం చేయలేదు. అంటే మారుతున్న యుగానికి తగ్గట్టు నిన్ను నువ్వు మలుచుకోవాలి. యెస్. సో అది మెయిన్ అదే నేర్చుకోవాలి ఫస్ట్. అదే ఫస్ట్ కాదు. ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే. ఎందుకంటే తర్వాత తర్వాత రిసోర్సెస్ వస్తుంది. మునుపు రిసోర్సెస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు రిసోర్సెస్ మనకి ఇక్కడ ఫోన్ మన చేతిలోనే అన్నీ ఉన్నాయి. కానీ సో ఇది దీనిలో ఎక్కాలి. తెచ్చుకోవడం కెపాసిటీ కెపాసిటీ పెంచుకోవాలి. ఆ కెపాసిటీ ఉంటే ఏ కెరియర్ అయినా పర్వాలేదు. ఏది చేసినా పర్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా నేర్చుకొని మనం వి కెన్ గో సైడ్ వేస్ ఫార్వర్డ్ అన్నీ వెళ్ళొచ్చు. కానీ ఆ కెపాసిటీ లేకపోతే ఏమి చేయలేం. సో అందుకు చిన్నప్పుడే కఠినమైన సబ్జెక్ట్స్ చదివి అలాంటి స్కిల్స్ పెంచితే ఎలా చదవాలో నేర్చుకుంటే అంటే బట్టి కొట్టడం పనికిరాదు ఇప్పుడు. ఎందుకంటే వెంటనే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. సో అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఈవెన్ నౌ ఈ ఏఐ ఈస్ గుడ్ అట్ టెలింగ్ యూ హౌ మోర్ దెన్ వై. వై అని అండర్స్టాండింగ్ ఏంటంటే ఆహా అని వస్తుంది కదా. అది ఏఐకి ఇప్పుడు ఆహా అని రాదు. విల్ టెల్ యూ హౌ టు గో త్రూ ద సీక్వెన్షియల్ స్టెప్స్. సో ఆ కెపాసిటీ మనకు ఉంది. సో అది ఎలా తెచ్చుకోవాలో దానికి డీప్ థింకింగ్ మనకు ఉండాలి. ఆ హ్యాబిట్ ఉండాలి. ఓకే. ఆ లెర్నింగ్ హ్యాబిట్ ఉండాలి. లెర్నింగ్ కల్చర్ ఉండాలి. ఓకే. సో మీరన్నట్టు ఆ హ్యాబిట్ గనుక, కల్చర్ గనుక ఉంటే లైక్ అన్నిట్లలో యూ కెన్ గెట్ ఎ గుడ్ రిజల్ట్స్. డెఫినెట్‌లీ దేనిలో టాప్ లెవెల్ ఫేమ్‌లో అయితే నాకు తెలిసి మనం ఏదైనా definitely ఉంటాం. వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందడానికి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఇలాంటి ఒక ఎంతోమంది ఎక్స్పర్ట్స్ నుంచి కూడా మీ డౌట్స్ డైరెక్ట్గా క్లారిఫై చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. సో అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.